హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్లో ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ నిర్మాణం ఆల్రెడీ ప్రారంభం చేశారు. దానిలో ఏజెన్సీ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ని ప్రారంభించారు. ఇది అన్ని జంక్షన్స్లో ఆ వర్క్ని ఫెసిలిటేట్ చేయాలంటే మనకి వన్ వే విధానం అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానిలో సిపి గారు హైదరాబాద్ సిపి గారు ఆదేశాల మేరకి రేపు అంటే ఆగస్టు 18వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి ఈ వన్ వే విధానం అమలు చేయబోతున్నాము. దీనిలో ఈ కేబీఆర్ చుట్టూ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యూని డైరెక్షనల్గా వాహనాలు వెళ్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఇది ఎన్టీఆర్ భవన్ ఉంది, దీనిలో 2 డైరెక్షన్లు వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. కానీ రేపు మార్నింగ్ 6 o'clock తర్వాత చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు ఈ 4 లేన్ కూడా ఈ డైరెక్షన్లో మాత్రమే వెహికల్స్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ లేన్ 2 అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర దాటిన తర్వాత మీడియన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి రావచ్చు, వచ్చి ఎన్టీఆర్ భవన్ వచ్చి ఫ్రీ లెఫ్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో అలానే ఈ 2 జంక్షన్ మధ్యలో ప్రతి జంక్షన్ మధ్యలో లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాము. ప్రజలు దాన్ని సైనేజ్ ద్వారా తెలుసుకొని మీరు ఈ రైట్ సైడ్ లేన్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్కి ఎక్కడ రావాలనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంది, ఇక్కడ రోడ్ నెంబర్ 12 ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లేన్ 2లో అంటే రైట్ సైడ్లో వస్తున్నారంటే క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత మీకు ఒక లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాం. సో ఇక్కడ లెఫ్ట్ లేన్కి వచ్చి ఈ ICCC సైడ్కి మీరు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి ప్లేస్లో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకొని పోలీసు వారి సూచనలు కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అలాగే నైట్ టైం కానీ అదర్ టైమ్స్ రద్దీ తక్కువ ఉన్నప్పుడు వైలేషన్స్ కూడా ఎస్పెషలీ ఓవర్ స్పీడింగ్ ఆ టెంప్టేషన్ ఉంటుంది. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేస్తే బెటర్ ఏమో ఆ టెంప్టేషన్ ఉంటుంది. ఇది మీరు దయచేసి అవాయిడ్ చేయాలి. మీరు మాత్రం లేదు, మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా పోలీసు వారు సూచనల్ని పాటించాలని కోరుతున్నాం.